ఇంట్లో ఉండి డబ్బు సంపాదించండి. ఎటువంటి పెట్టుబడి అవసరం లేకుండా ఇంట్లో ఉండి డబ్బు సంపాదించడానికి మీషో మీకు మంచి అవకాశం కల్పిస్తుంది. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్ ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఈ మీషో నుంచి ఎర్నింగ్స్ మీరు సంపాదించుకునే అవకాశం మీషో మీకు కల్పిస్తుంది. ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవడం వల్ల మీకు కమిషన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండి మీ స్మార్ట్ ఫోన్ తోటే సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడే జాయిన్ అయ్యి మీ ఎర్నింగ్స్ని ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. అలాగే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీకు ఒక గుడ్ వైబ్స్ నుంచి ఫేస్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ చూపిస్తానండి. ఇదేంటంటే ఫేస్ సీరమ్స్ అనమాట, ఫేషియల్ ఆయిల్స్. ఇవి మధ్యలో ఉన్నది ఏంటంటే క్రీమ్, ఇది నైట్ జెల్ అనమాట. సో ఇదేంటంటే హైడ్రేట్ చేస్తుంది, తర్వాత ఏంటంటే యాంటీ డిఫైనింగ్ అనమాట, ఏజ్ డిఫైనింగ్ అనమాట. సో ఎవరికైనా నచ్చితే మీరు ట్రై చేయొచ్చు. గుడ్ వైబ్స్ నేను సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, గుడ్ వైబ్స్లో ఏంటంటే మీకు ఎటువంటి కెమికల్స్ యాడ్ అవ్వన్నమాట. చాలా మైల్డ్గా ఉంటాయి, మీకు ఇరిటేషన్ కానీ లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. అలాగే ఇవి ఎలా యూస్ చేయాలో కూడా మీకు ప్రతిదీ కూడా వెనకాల అనమాట. ఇప్పుడు ఈ రెండు కాకుండా ఈ నైట్ జెల్ అనేది ఎలా ఉందనేది చూపిస్తాను. ఇందులో ఏంటంటే మీకు అన్నిటికంటే మెయిన్గా చెప్పాల్సింది చాలా మైల్డ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది 50 గ్రామ్స్ వస్తుందండి. పైగా ఇక్కడ నో పారాబిన్స్ ఉంటుంది, క్రూయల్టీ ఫ్రీ ఉంటుంది. గుడ్ వైబ్స్లో ఏంటంటే మనం ఒక బేబీకి యూస్ చేసే అంత కేర్ఫుల్గా ఉంటాయన్నమాట ప్రోడక్ట్స్. మీకు తెలుసు కదా, మనం పిల్లలకి ఎలాంటివి అయితే తీసుకుంటామో సో అంతే మైల్డ్గా ఉంటాయన్నమాట. మన మీద కూడా ఎటువంటి ప్రభావం చూపించవు, సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లాంటివి రావు. కాకపోతే గుడ్ వైబ్స్లో ఏంటంటే ప్యూరిటీ ఎక్కువ ఉంటుందండి. మిగతా అన్ని బ్రాండ్స్తో పోల్చుకుంటే గుడ్ వైబ్స్ అనేది చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ పర్సనల్గా కూడా బాడీ లోషన్స్ అన్నీ కూడా గుడ్ వైబ్సే వాడుతున్నాను నా పర్సనల్గా. ఇప్పుడు ఏంటంటే ఇది హైబిస్కస్ అనమాట, తర్వాత షీవీడ్, తర్వాత హైబిస్కస్ కలిపి ఉంటుందన్నమాట క్రీమ్. ఇది నైట్ జెల్. మీరు నైట్ పడుకునే ముందు స్నానం చేసాక ఒకసారి అప్లై చేసుకోండి. ఇది ఎలా వాడాలో కూడా మీకు కంప్లీట్గా ప్రతిదానికి డీటెయిల్ అనేది ఇస్తారు. ఒకవేళ నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు. ఇవి రెండు చూసినట్టయితే మనకి ఫేషియల్ ఆయిల్స్ ఉంటాయి. ఇదేంటంటే ఆవకాడో టీ ట్రీ ఆయిల్ ఉంటుంది, నరిషింగ్ ప్లస్ స్కిన్ ప్యూరిఫైయింగ్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే రోజ్ హిప్, అలాగే క్యారెట్ సీడ్ ఉంటుంది, బ్రైట్నింగ్ అండ్ ఏజ్ డిఫైనింగ్ ఫేషియల్ ఆయిల్స్ ఉంటుంది విత్ 24 క్యారెట్స్ గోల్డ్. ఇదేంటంటే మనకి 10 ml వస్తుందన్నమాట. ఇలాంటి చిన్న బాటిల్ వస్తుందండి, ఇది గ్లాస్ బాటిల్. తర్వాత మనం దీన్ని అప్లై చేసుకోవడానికి కూడా మనకి చిన్న ట్యూబ్ లాంటిది ఇస్తారు మనకి ఫేషియల్ ఆయిల్. ఇది కూడా మీరు అప్లై చేసుకున్నప్పుడు కూడా స్కిన్ ఏమవుతుందంటే మీకు మామూలుగా మన క్రీమ్స్ అవి మన స్కిన్లో మెల్ట్ అవుతాయో బ్లెండ్ అవుతాయో లేదో తెలియదు, కానీ ఆయిల్స్ అనేవి ఫేషియల్ సీరమ్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. నేను పర్సనల్గా సీరమ్స్ ఏది వాడుతున్నానంటే మొన్నటి వరకు అయితే గుడ్ వైబ్స్ వాడేదాన్ని. గుడ్ వైబ్స్ చాలా చాలా బాగుందండి. అంటే నాకు డార్క్ సర్కిల్స్ కూడా ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు ఐ క్రీమ్ ఒక్కటే యూస్ చేస్తున్నాను. సీరమ్స్ అయితే ప్రజెంట్ అయితే ఆపానమాట, మళ్ళీ కంటిన్యూ చేయాలి, ఇవి వచ్చాయి కదా. ఇప్పుడు ఏంటంటే స్టేర్ క్విక్కీ నుంచి మీకు ఒక ఐలైనర్స్ చూపిస్తాను, జెల్ ఐలైనర్స్. మీకు చాలామంది జెల్ ఐలైనర్స్ ఎలా ఉంటాయి కొంతమందికి తెలీదు, అవి ఎలా ఉంటాయో చూపిస్తాను. మామూలుగా మీరు ఐలైనర్ అంటే బ్లాక్ కలర్ బాటిల్లో వస్తుంది, దానికి ఒక మామూలుగా అప్లై చేసుకోవడానికి ఇస్తాడు. పెన్ ఐలైనర్స్ అవి తెలుసు కదా, ఇదేంటంటే జెల్ ఐలైనర్ అనమాట. మీకు అప్లై చేసుకోవడానికి ఐలైనర్ పైన ఇలా క్యాప్ లాగా ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. చాలా తక్కువ క్వాంటిటీతో ఉంటుంది కానీ చాలా ఎక్కువ వస్తుందన్నమాట. మీకు నాకు చెప్పాలంటే ఒక 1 year పైనే వచ్చేస్తుంది మీకు. ఇది చిన్న బాటిల్లో వస్తుందండి. దీన్ని చూడండి, దీని మొత్తం ఇలా ఉంటుంది. లోపల మనకి ఐలైనర్ అంతా కూడా జెల్ టైప్ ఆఫ్ దాంట్లో ఉంటుంది. ఇదేంటంటే చాలా తక్కువ తీసుకుంటే చాలండి, మీకు మొత్తం అప్లై చేసుకోవడానికి సరిపోతుంది. ఇది అప్లై చేసుకున్నప్పుడు కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. పైగా ఏంటంటే ఇది అప్లై చేయటం కూడా చాలా బాగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. జెల్ కదా స్ప్రెడ్ అవుదేమో అని డౌట్ ఉంటుందేమో, చాలా స్మూత్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా స్ప్రెడ్ అవుతుంది. పైగా ఏంటంటే ఇది స్మజ్ ప్రూఫ్ ఉంటుందండి, మీకు స్మజ్ అవ్వదు. మీరు పెట్టుకుంటే ఈవినింగ్ దాకా ఉంటుందన్నమాట. సో ఆ ప్రాబ్లం ఏం లేదు, మీరు ఇంచక్క హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇది షేప్ కూడా ఎలా కావాలంటే అలా మనం మార్చుకునే విధానంగానే బ్రష్ అనేది వచ్చింది మనకి. కాబట్టి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి, నచ్చితే మీరు ట్రై చేయొచ్చు. ఈ జెల్ ఐలైనర్స్లోనే నాకు ఇది నేను ఇప్పుడు మీకు బ్లాక్ చూపిస్తున్నాను కదా, నాకు ఇంకొకటి కూడా వచ్చిందండి బ్లూ. సో బ్లూ ఇలా ఉంటుంది, చూడటానికి ఐలైనర్స్ చాలా క్యూట్గా ఉంటాయి, పెద్ద పెద్ద క్యాప్స్ తోటి. బ్రష్ కూడా మీకు అందులోనే ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. సో ఇదండి ఈరోజు మనకి పర్పుల్ హాల్. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు.
ఇప్పుడేంటంటే నేను చాలామంది ఇప్పుడు మనకి కరోనా వైరస్ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. బయటకు వెళ్ళాలంటే మనం పిల్లలకి ఏంటంటే వాషబుల్ ఉండేలా ఉంటే మనకి మాస్కులు అనేవి కొద్దిగా బాగుంటాయి అని చెప్పేసి నేను వాషబుల్ ఉండే మాస్క్, అలాగే సడన్గా మీరు ఏదన్నా తయారు చేసుకోవాలి బయటకు వెళ్ళేటప్పుడు అంటే కనుక టిష్యూతో చేసుకునే మాస్కులు 2 ఈ వీడియోలో చూపిస్తున్నాను. నచ్చితే మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడేంటంటే నేను ఇక్కడ ఇలా డబుల్ ఫోల్డింగ్ వేస్తున్నాను అనమాట. ఇది వైట్ క్లాత్ అనమాట. వైట్ నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. వైట్ కొంచెం థిక్ లైనింగ్ క్లాత్ ఇది. సో ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటున్నాను. సింగిల్ ఫోల్డింగ్ అయితే సరిపోదు, మీకు డబుల్ వేసుకోండి. తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేయాలో చెప్తాను. మీరు 4.5 ఇంచెస్ తీసుకోండి. ఇదేంటంటే నేను పైన కింద చిన్న స్టిచ్ చేస్తాను లోపలికి వెళ్ళేలాగా, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం నీట్గా ఉండేలాగా ఇలా కింద కట్ చేస్తున్నాను. సో మీరు అంటే కొంచెం కింద సమానంగా ఉండేలా చూసుకుని ఇలా కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు 4.5 ఇంచెస్కి మీరు ఇలాగా స్ట్రైట్ మార్క్ పెట్టుకోండి. అంటే మీకు కొంచెం స్టిచ్ వేస్తాం కదా అలాగా. నేను ఇప్పుడు చూపించబోయేది ఏంటంటే వాషబుల్, మీరు వాష్ చేసుకోవచ్చు హ్యాపీగా, ఇంటికి వచ్చాక డెటాల్తో వాష్ చేసుకోవచ్చు. సో ఇటు నుంచి ఇటు మధ్యలో ఒక మార్క్ పెట్టుకోండి 7 ఇంచెస్కి. ఇక్కడ 4 తీసుకున్నాం కదా, మిడిల్ ఎక్కడుందో చూసుకుని అక్కడి నుంచి ఇక్కడ 6.5 to 7 ఉండేలాగా మీరు మార్క్ చేసుకోండి. సో మార్క్ చేసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు మాస్క్ మీకు ఫేస్ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉందో తెలుస్తుంది. నేనేంటంటే నార్మల్గా చేశానండి, అంటే పాప సైజుకి చేశాను. మన సైజ్ అయితే కొంచెం పెంచుకోవాలి. ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక షేప్ అనేది డ్రా చేసుకోండి, దీన్ని కట్ చేసేసుకోండి. సో కట్ చేసేసుకున్నాను నేను, చాలా ఈజీ. తర్వాత ఏంటంటే దీన్ని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేయండి. మిడిల్లో మనం తర్వాత హోల్స్ పెట్టుకుందాం. సో చుట్టూ చూసారు కదా స్టిచ్ వేసేసాను. ఇప్పుడు స్టిచ్ని ఏంటంటే మీరు తిరగేయాల్సి ఉంటుంది. సో తిరగేసాక మీకు ఆ స్టిచ్ అనేది పైకి కనబడకుండా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో చూసారు కదా ఇలా. ఇప్పుడు ఏంటంటే అటు ఇటు మొత్తం చుట్టూ కూడా ఇంకొకసారి మీరు ఐరన్ చేసుకున్నా పర్లేదు, స్టిచ్ వేసుకున్నా పర్లేదు. ఇలా అయితే మీకు కొంచెం అంటే వాషబుల్ కాబట్టి మనం స్ట్రాంగ్గానే కుట్టుకోవాలి. సో ఇలా ఉంటుంది మీకు. తర్వాత ఇలా సమానంగా చూసుకున్నాక ఇక్కడ ఏంటంటే మీరు వెనకాల మనం చెవుల దగ్గర పెట్టేసుకోవడానికి డైరెక్ట్గా హోల్ అనేది అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హోల్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. జస్ట్ మీరు ఫోల్డ్ చేశాక ఒక 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఇటు నుంచి హోల్ పెట్టుకోండి. పెట్టుకున్నాక ఆ హోల్ మళ్ళీ మడత పెట్టి కుట్టాలంటే చాలా హెడేక్, మనం దీనికోసం ఇంత టైం తీసుకోవాల్సిన పని లేదు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇలా పెట్టుకున్నాను కదా, దీన్ని ఇలాగ ఒక ఓవెల్ షేప్లో కట్ చేయండి. ఓవెల్ షేప్లో కట్ చేసేసాక దాని చుట్టూ కూడా పైన ఇంకొక స్టిచ్ వేసేసుకోండి, లేదంటే జిగ్జాగ్ స్టిచ్ వేసేయండి. నేనేంటంటే జిగ్జాగ్ స్టిచ్ వేసేసాను. ఇదైతే స్ట్రాంగ్గా ఉంటుంది, మనకు ఊడిపోదు, అలాగే దారాలు బయటికి రావు, వాష్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు కాబట్టి. సో పిల్లలకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, చూడటానికి కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి ఇది కుట్టారనమాట. సో ఇది రిషి కోసం అంటే వాళ్ళ కోసం స్కూల్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. మనకి ఏంటంటే మనం ప్రత్యేకంగా వాళ్ళు ఉంచుకోరు కాబట్టి నేను వాషబుల్ తీసుకున్నాను. ఇవేంటంటే కొన్నవి బయట తీసుకున్నవి కూడా డిస్పోజబుల్ అయినా సరే ఊరికే తెగిపోతున్నాయండి, ఈవినింగ్కి పోతున్నాయి. సో ఆ ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అయిపోయింది కదా అది. ఇప్పుడు ఏంటంటే మీరు టిష్యూ తోటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టిష్యూ తోటి ఇంక చేసుకోవాలంటే ఏం అక్కర్లేదు, మీకు జస్ట్ ఒక స్టాప్లర్ టిష్యూస్ ఉంటే చాలు. టిష్యూస్తో చేసేటప్పుడు ఏంటంటే టిష్యూని మీరు ఇలా ఓపెన్ చేసేయండి. సో టిష్యూని ఓపెన్ చేశాక ఈ టిష్యూని మీరు ఫోల్డ్ చేసుకోండి. అంటే మీకు ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకవైపే వంగి ఉండేలాగా మొత్తం అంతా ఫోల్డింగ్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. సో ఇలాగా ఈ ఫోల్డింగ్స్ పెట్టేసుకున్నారు కదా, ఇలా పెట్టేసుకోండి మీరు. తర్వాత ఇలా పైన ఒకసారి ప్రెస్ చేస్తూ ఉంటే మీకు ఏమవుతుందంటే చాలా నీట్గా వచ్చేస్తాయి ఫోల్డింగ్స్. చాలా ఈజీ అండి, ఇదేం కష్టం కాదు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆఫీస్లో ఉన్న, కాలేజ్కి వెళ్ళినా, ఒకవేళ మీరు అప్పటికప్పుడు మనం ఇవన్నీ కుట్టలేము, మనకు డిస్పోజబుల్ ఉంటే చాలు అనుకున్నా, బయట కొనలేము వెళ్ళలేము అనుకున్నా సరే మీరు ఇలా ట్రై చేయొచ్చు. సో ఇది ఇలాగా ఫోల్డింగ్స్ పెట్టుకున్నాను కదా, ఇంకొక టిష్యూ పేపర్ని తీసుకుని దాన్ని మిడిల్కి కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఏం చేస్తారంటే దీన్ని ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ ఇటువైపు నుంచి కూడా కంప్లీట్గా ఫోల్డ్ చేసి ఈ 2 మడతలు దగ్గరకు వేసేటప్పుడు కొద్దిగా గ్యాప్ ఉంచి ఏం చేస్తారంటే ఇప్పుడు ఫోల్డ్ చేసింది ఉంది కదా, దాన్ని దీని మీద పెట్టేసుకోండి ఇలాగా. ఇప్పుడు కింద ఉన్న ఫోల్డింగ్ని ఇలాగా ఫోల్డ్ పెట్టేసుకోండి. ఫోల్డ్ పెట్టేసుకుని ఏం చేస్తారంటే అటు ఇటు అటు ఒక పిన్ ఇటు ఒక పిన్ కొట్టేసేయండి. సో మీకు అయిపోతుంది అనమాట. సో ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని మీరు కట్ చేసేసుకోండి. ఇలా అయితే మీకు ఏంటంటే ఇలాంటి టిష్యూస్ మీకు ఇలా మీరు చేసుకుంటే మీకు 1 day వచ్చేస్తుందండి, మనం ఇబ్బంది పడక్కర్లేదు. సో కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం చెవులకు పెట్టుకోవడం కోసం రెడీ చేసుకోవాలి. మనకి మొత్తం నోసు ఇంకా మౌత్ కవర్ అయ్యేలాగా అయింది కదా పేపర్ అంతా.
ఇప్పుడు ఏం చేస్తారంటే టిష్యూ పేపర్ని ఇలా నిలువుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇందాక నేను ఫోల్డింగ్స్ పెట్టాను చూసారు, అలాగే ఇది కూడా ఇలా పైనుంచి అలాగే కింద నుంచి కూడా సన్నగా వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టుకోండి. ఒకవేళ మీరు ఆఫీస్లో ఉన్న వాళ్ళకైతే చాలా ఉంటాయి, గమ్ములు ఉంటాయి, లేదంటే స్టాప్లర్స్ ఉంటాయి. సో మీరు ఊడకుండా ఉండాలంటే ఒక స్టాప్లర్ ఎక్కువ కొట్టుకున్నా ఏం పర్లేదు. మీకు ఒక 1 డే వచ్చేస్తాయండి, మీకు ఎటువంటి ఖర్చు లేకుండా చేసేసుకోవచ్చు అనే సింపుల్ ట్రిక్తో చూపిస్తున్నాను నా పర్సనల్గా. ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి డెఫినెట్లీ మాస్కులు ఉండాలి. మనం మాస్కులు ప్రత్యేకంగా వెళ్ళి కొనుక్కొని వాళ్ళు అలా కొనలేని వాళ్ళు సరదాగా ఇంట్లో చేసుకోవచ్చు కదా అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇది కూడా ఇలాగే పిన్ చేసేసుకోండి. పిన్ చేసేసాం కదా, మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా ఇటువైపు నుంచి కిందకి పెట్టుకుని ఇటువైపు కూడా ఒక పిన్ పెట్టేసుకోండి. చాలా ఈజీ అండి, కష్టమేం కాదు. చూస్తున్నారు కదా ఈజీగానే ఇక్కడ ఒక పెట్టేసి నేను అది కూడా ఒక పిన్ చేసేస్తున్నాను. మనకి రెడీ అయిపోయింది మాస్క్. సో మాస్క్ చాలా ఈజీ. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాస్క్ డెఫినెట్లీ యూజ్ చేయండి. మీ పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోండి, ఎందుకంటే మనం ఎలా ఉన్నా కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తట్టుకుంటాం పెద్దవాళ్ళం, కానీ పిల్లలు తట్టుకోలేరు కాబట్టి యూజ్ చేయండి డెఫినెట్లీ. ఒకవేళ మీరు బైక్ మీద వెళ్తున్నా సడన్గా కావాలంటే మీ పిల్లలకు పెట్టడానికైనా ఇలాంటివి యూజ్ చేయండి. సో ఇంట్లోనే టిష్యూస్తో చేసుకోవచ్చు కాబట్టి చాలా ఈజీ. సో చూసారు కదా, నేను పెట్టుకుని చూపిస్తాను ఎలా ఉందో కూడా. చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి, మనకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండదు, పిల్లలకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు. నేనైతే ₹1 ఖర్చు పెట్టకుండా చేసేసుకున్నాను. టిష్యూస్ ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కదా. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్ బాయ్.